హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను తెలుగు ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటూ ఎప్పటికప్పుడు అలా డిలే అవుతుంది. సో నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో అయితే చాలా మందికి నచ్చుతుందని చెప్పి సో దీంతో రీస్టార్ట్ చేస్తున్నాను. బట్ ఇంక నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను, అట్లీస్ట్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ చూడాలని ఉందో కమెంట్స్లో చెప్పండి. సో నుమాయిష్ ఇస్ బ్యాక్ అండ్ యాజ్ యూజువల్ చాలా బాగున్నాయి స్టాల్స్ అన్ని. ఎవ్రీ ఇయర్ ఇది ఒక ఫన్ ఎగ్జిబిషన్ కదా, మనకి షాపింగ్ అండ్ ఫుడ్ అండ్ రైడ్స్, ఇంకా జస్ట్ యాజ్ అ మెమరీ, యాజ్ అ చైల్డ్హుడ్ మెమరీ కూడా ఇట్స్ జస్ట్ సో నైస్ ఎవ్రీ ఇయర్ వెళ్ళడానికి. సో మీరు కొత్తగా వెళ్తుంటే కనుక నేను గూగుల్ మ్యాప్స్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, బట్ మీకు ఈజీగా దొరికేస్తుంది. అండ్ ఒక క్విక్ రౌండ్ ఏమేమి ఉన్నాయో మీకు చెప్పేస్తాను, దాని తర్వాత నేనేం తీసుకున్నానో కూడా చూపిస్తాను. సో ఈసారి యాక్చువల్లీ క్రాకరీ చాలా బాగుంది. మామూలు మెలమైన్ అలాంటి క్రాకరీ ఉన్నాయి, ప్రాపర్ పెయింటెడ్ క్రాకరీ ఉంటాయి కదా, మోల్డ్స్తో చేస్తారు, డిఫరెంట్ డిజైన్స్ అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఇంగ్లీష్ టీ కప్స్, టీ కెటిల్ అండ్ కప్స్ సెట్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకరీ ఉన్నాయి, గ్లాస్ వేర్ ఉన్నాయి. గ్లాస్ వేర్లో కూడా చాలా పార్టీ వేర్ అండ్ డిన్నర్ సెట్స్ లాంటివి ఉన్నాయి. యాక్చువల్లీ లాస్ట్ టైం ఒకసారి చార్మినార్లో ఒక జ్యూసర్ తీసుకున్నాను, నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను పిక్చర్. సో అట్లా మనకి ఏదైనా పార్టీ ఉన్నప్పుడు లెమన్ జ్యూస్, సమ్ జ్యూస్ ఆర్ మాక్టైల్స్ దానిలో పోసి గెస్ట్కి సర్వ్ చేయొచ్చు. అలాంటివి కూడా యాక్చువల్లీ నేను సార్ చాలా చూసాను. అండ్ ఫుట్ వేర్ స్టాల్స్ ఆర్ జస్ట్ సో అమేజింగ్. ఫుట్ వేర్లో కూడా మనకి కోలాపూరీస్, జ్యూతీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ కొన్ని బ్యూటిఫుల్ స్టాల్స్లో ఏంటంటే బీడెడ్ వర్క్ ఉన్నాయి, ఇవి చాలా చాలా బాగున్నాయి. నేను నా ఇంగ్లీష్ ఛానల్లో యాక్చువల్లీ ఒక హాల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, సో దానిలో మీరు చూడొచ్చు నేను ఏమేమి తీసుకున్నాను. మీరు ఆ వీడియో కూడా చూస్తే మీకు ఇంకా ఫుల్ ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ చికెన్ కారీ స్టాల్స్. చికెన్ కారీ స్టాల్స్ ఆర్ అమేజింగ్. చికెన్ కారీ స్టాల్స్ అన్నీ ఒక చోట ఉంటాయి కదా మనకి, సో ఆ మధ్యలో స్టాల్స్లో ఏంటంటే కొంచెం ప్రైస్ బాగా తగ్గిస్తారు. ఫస్ట్ ఫ్యూ స్టాల్స్లో ఎప్పుడు ఎక్కువ చెప్తారు, బట్ ఎర్లీగా వెళ్తే కనుక ఇక్కడ కూడా మనం బాగానే డిస్కౌంట్ వస్తుంది, బాగానే మనకి బోనీ టైంకి వెళ్తే. సో ప్రాబబ్లీ అరౌండ్ 12 to 2:30, 3 మధ్యలో వెళ్తే మీరేంటంటే బోనీ టైం వాళ్ళ ఫస్ట్ సేల్ టైంలో వెళ్తాం కాబట్టి దిల్ గివ్ అస్ అ గుడ్ ప్రైస్. అండ్ మనం హాఫ్ ఆర్ లెస్ దాన్ హాఫ్కి బార్గెయిన్ చేయొచ్చు ఆ టైంలో వెళ్తే కనుక. చికెన్ కారీ స్టాల్స్లో కూడా మనకి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. ఈ కుర్తా కూడా నేను యాక్చువల్లీ అక్కడే తీసుకున్నాను. ఇలాంటి బ్రైట్ కలర్స్ తీసుకుంటే కనుక యూ జస్ట్ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. చిన్న సింపుల్ పార్టీస్ ఆఫ్ ఫెస్టివల్స్కి కూడా వేసుకోవచ్చు, జస్ట్ యాక్సెసరీస్ అండ్ లిప్స్టిక్ సరిపోతుంది. సో ఇది డ్రెస్ మోడల్. నేను యాక్చువల్లీ తీసుకున్న కొన్ని నేను ఆల్రెడీ పార్ట్ 1 ఆఫ్ ద హాల్ అంటే ఇంగ్లీష్ ఛానల్లో పోస్ట్ చేశాను, సో ఆ వీడియో కూడా చూడండి మీరు డెఫినెట్గా. సో ఇంకా కూడా డిఫరెంట్ స్ట్రైట్ కట్ కుర్తాస్, మల్మల్ కాటన్ కుర్తాస్, గౌన్స్, చందేరి అండ్ పార్టీ వేర్ కుర్తాస్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ అండ్ స్టైల్స్ ఉన్నాయి. సారీస్ కూడా ఉన్నాయి మనకి. పార్టీ వేర్ చందేరి ఇవన్నీ 7,000 చెప్తారు సెట్కి, ఆర్ లైక్ జస్ట్ కుర్తా అంటే దానిపైన అంత హెవీ వర్క్ ఉంటుంది కదా. అండ్ చందేరివి సో బట్ హాఫ్ ఆర్ లెస్ దాన్ హాఫ్ ప్రైస్కి బార్గెన్ చేయవచ్చు. ఇవి కూడా దుపటాస్లో కూడా హెవీ వర్క్ వచ్చి ముఖేష్ వర్క్, ఇంకా బాద్లా వర్క్ ఇలాంటివన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ డెఫినెట్గా బార్గెన్ చేయొచ్చు. నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక బేసిక్ సారీ సింపుల్వి కోటావి తీసుకున్నాను, ప్రాబబ్లీ 1,200 or 1,500 తీసుకున్నాను. బట్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే 3,000-4,000 వరకు బార్గెన్ చేయొచ్చు. అండ్ పైతనీ బార్డర్ అండ్ పైతనీ పళ్ళు ఉన్నవి కూడా ఉన్నాయి వీటిలో. బ్యూటిఫుల్ చికెన్ కారీ ప్లస్ పైతనీ స్టైల్ అనమాట. ఇవి కూడా మనకి చాలా బాగుంటాయి, కాకపోతే ప్రైజింగ్ 60, 70, 80,000 చెప్తారు. మరి ఎంతవరకు బార్గెన్ చేయొచ్చు అనేది నాకు యాక్చువల్లీ ఐడియా లేదు, బట్ డెఫినెట్గా బార్గెనింగ్ ఉంటుంది. అండ్ ఇవి కూడా చాలా ప్రిటీ ఉన్నాయి. మనం ఇప్పుడు తీసుకోకపోయినా వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు యూ కెన్ మళ్ళీ ట్రై చేయొచ్చు. ఇంకా ఇవి కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. అజంతా గేట్, గాంధీ భవన్ గేట్ ఈ మధ్యలో అంతా హ్యాండ్లూమ్స్ కనిపిస్తాయి. డిఫరెంట్ హ్యాండ్లూమ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట. రాజస్థానీ స్టాల్స్, ఫుల్కారీ స్టాల్స్, ఇట్లా డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి. కాశ్మీరీ స్టాల్స్ కూడా మధ్యలో సెంటర్లో ఉంటాయి. సో ఈ ఫుల్కారీ స్టాల్స్లో ఏంటంటే దుపటాస్ అరౌండ్ 500 నుంచి ఉంటాయి, లైక్ బయట డిస్ప్లేలో ఉన్నవి 3 to 500. మంచి వర్క్ అవి ఉన్నవి అరౌండ్ 1,000, 1,500 ఇలా చెప్తారు. మనం ఇంకొంచెం బార్గెన్ చేయొచ్చు. దుప్పట్లు కూడా ఉన్నాయి వీటిలో. బెడ్షీట్స్ ఆర్ ఆల్సో యాక్చువల్లీ చాలా బాగున్నాయి. ఇవి కూడా అంతే 1,500 అలా చెప్పారు, మనకి డెఫినెట్గా తగ్గిస్తారు. నేను ఎక్కువ బార్గెన్ చేయలేదు. నార్మల్ బెడ్షీట్స్, కర్టన్స్ ఇలాంటివి కూడా 300 నుంచి ఉంటాయి. కార్పెట్స్ ఇవి కూడా మనకి చాలా బాగుంటాయి ఎగ్జిబిషన్లో. ఇవన్నీ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి కాబట్టి ఎగ్జిబిషన్ ఇస్ అ గుడ్ ప్లేస్ టు బై. ఎక్స్పోర్ట్ రిజెక్ట్ స్టాల్స్ కొన్ని ఉంటాయి, వాటిల్లో ప్యాన్స్,
టాప్స్ ఇట్లాంటివన్నీ 200-300కి ఉంటాయి. కొంచెం చూసుకొని తీసుకోవాలి, డ్యామేజ్ ఉన్నవి, ఎనీ హోల్స్ అలాంటివి లేకుండా చెక్ చేసుకొని తీసుకోవాలి. టీ షర్ట్స్ అవి కూడా 149 నుంచే ఉంటాయి. సో ఈ స్టాల్స్ చాలా కనిపిస్తాయి మనకి. సో కిడ్స్ వేర్ అండ్ అడల్ట్స్ అందరికీ ఉంటాయి. అండ్ ఇలాంటి స్టాల్స్లోనే కుర్తాస్ కూడా ఉన్నాయి డిస్ప్లే మీదే. 500-600 నుంచి స్టార్ట్ అయ్యి 700-750 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. సో ఈ స్టాల్స్ అన్ని ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి, కానీ చాలా కుర్తాస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చికెన్ కారీ కుర్తాస్లో కూడా బై ద వే మనకి 54 సైజ్ వరకు దొరుకుతుంది. సో ఎక్స్ట్రా స్మాల్ నుంచి 54 వరకు దొరుకుతుంది. బట్ లార్జ్ ఎక్సెల్లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి ఎక్సెల్ వరకు. అండ్ డిస్ప్లేలో ఉన్న చికెన్ కారీ కుర్తాస్ కూడా 300కి ఉంటాయి. చేనేత స్టాల్స్లో కూడా మనకి కట్, నారాయణపేట్ ఇలాంటివి కూడా చాలా స్టాల్స్ ఉంటాయి. సో ఓవరాల్గా దిస్ ఇస్ ద ఎగ్జిబిషన్. నేనేం తీసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను. ఈ కుర్తా కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. కొంచెం ఫ్లేయర్ వచ్చి ఫ్రాక్ మోడల్, డ్రెస్లా ఉంటుంది. మనం డ్రెస్లా వేసుకోవచ్చు, కుర్తాలా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ కుర్తా కూడా తీసుకున్నాను. ఇది ఒక ప్రిటీ పాస్టల్ కలర్, మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. నేను ఇదే ఫ్యాబ్రిక్లో లాస్ట్ ఇయర్ డ్రెస్ మోడల్లో తీసుకున్నాను. సో ఈసారి కూడా ఉన్నాయి యాక్చువల్గా, నా దగ్గర ఆల్రెడీ ఉందని చెప్పి నేను స్ట్రైట్ కట్ కుర్తా తీసుకున్నాను. ఇక్కడంతా మనకి వర్క్ వచ్చింది, కింద కూడా వర్క్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ నేను 52 సైజ్ తీసుకున్నాను. యూజువలీ ఐ వేర్ 48 to 50, కానీ ఎందుకైనా మంచిదని చెప్పి తీసుకున్నాను. సో పైనుంచి వేసుకొని చూడవచ్చు మీరు తీసుకునే ముందు కొంచెం డౌట్గా ఉంటే. సో ఇదనమాట కుర్తా. దీనిలోనే నేను ఆల్రెడీ వేరే కలర్స్ కూడా తీసుకున్నాను. మీరు నా ఇంగ్లీష్ ఛానల్లో హాల్ కూడా చూడండి. లాస్ట్ ఇయర్ ఇంకా ఆ ముందు ఇయర్ తీసుకున్న చికెన్ కారీ కుర్తాస్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి నాకు, అందుకని ఈసారి నేను ఎక్కువ తీసుకోలేదు. బట్ చికెన్ కారీ స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ లైక్ ఐ సెడ్ ఆఫ్టర్నూన్ వెళ్తే యుల్ గెట్ వెరీ గుడ్ డిస్కౌంట్స్. నైట్ వేర్ తీసుకున్నాను కొన్ని. చాలా స్టాల్స్లో బయట డిస్ప్లేలో ఇలా నైట్ వేర్ పెట్టున్నాయి, మోస్ట్లీ ఫ్రీ సైజ్. ఇట్లాంటివి కొంచెం కఫ్తాన్ స్టైల్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉంది కదా. ఇది కూడా నేను డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను ఫర్ మై సిస్టర్స్ ఆల్సో. ఇవి 300 రూపీస్, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇవి ప్రాబబ్లీ XL, XXL వరకు ఫిట్ అవుతాయి, లైక్ ఫ్రీ సైజ్. ఇంకో టాప్, ఇది కూడా అంతే. దిస్ ఇస్ ఆల్సో 300. ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఇట్లా మొత్తం డిజైన్ సేమ్ వచ్చింది. దీంట్లో క్యూట్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఇట్లా స్ట్రెచబుల్ బాగా. అండ్ JN ఫ్యాక్టరీ అని చెప్పి దేర్ ఇస్ వన్ మోర్ ఎక్స్పోర్ట్ రిజెక్ట్ లాంటి స్టాల్. వాటిల్లో నైట్ ప్యాంట్స్ 200కి అమ్ముతున్నారు. నేను 2-3 తీసుకున్నాను. ఒక డెనిమ్ పేర్ కూడా తీసుకున్నాను. ఇంకా వేరే యాక్చువల్లీ వాష్కి వెళ్ళి, బట్ మీరు ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. నేను ఐ ట్రై టు పోస్ట్, ఇంకో వీడియో పోస్ట్ చేస్తే కనుక అది షో యూ నేను వాష్కి వేసినవి కూడా. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ఒక శాంపిల్కి ఎలాంటి అని. ఇట్లా సాఫ్ట్ మెటీరియల్లో దొరికినాయి. ఇది మనకి ఇట్లా ఇక్కడ టైప్ నాట్ వచ్చింది. యూజువల్ నైట్ ప్యాంట్స్, వెరీ వెరీ సాఫ్ట్. కాకపోతే ఇవేంటంటే అదే 200కి కొంచెం డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. బోత్ మెన్ అండ్ విమెన్కి దొరుకుతాయి. కొంచెం సైజ్ చూసి పేషెంట్గా తీసుకోవాలి. అక్కడ స్టాఫ్ కూడా యాక్చువల్లీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. దిస్ ఇస్ విక్టోరియా సీక్రెట్ బ్రాండ్. ఇక్కడ ట్యాగ్ ఉంది, బట్ కొన్నిటికి ఏంటంటే ఇట్లా కొన్ని బ్రాండెడ్వి కనిపించినాయి, షీన్, విక్టోరియా సీక్రెట్. లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నప్పుడు కూడా కొన్ని ప్యాంట్స్ నాకు ఇలాంటివి దొరికినాయి. బట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ రిజెక్ట్ అయి ఉండొచ్చు, ఆర్ ఫేక్ ట్యాగ్స్ కూడా అయి ఉండొచ్చు. బట్ యా మేబీ నేను యాక్చువల్లీ తీసుకునేటప్పుడు సరిగ్గా చూడలేదు, ఏదో శాంటా అని రాస్తుంది అనుకున్నా. బట్ యా ఇట్స్ విక్టోరియా సీక్రెట్ అండ్ క్వాలిటీ బాగుంది. సో ఇలాంటి ప్యాంట్స్ కొంచెం దొరుకుతాయి బాగానే, కొంచెం ఎతికితే యుల్ ఫైండ్ గుడ్ వన్స్. ఫుట్వేర్ సెక్షన్లో యాక్చువల్లీ మనకి ఇండియన్ వేర్ ఇట్లాంటివి చాలా బాగున్నాయి. ఇవి అరౌండ్ 750 చెప్పారు, 300కి బార్గెన్ చేశాను. ఐఎమ్ నాట్ షూర్ ఇంకా తగ్గుతుందా అని, బట్ ఐ థింక్ దట్స్ అ గుడ్ ప్రైస్. క్వాలిటీ బాగుంది కాబట్టి. ఇది చాలా ప్రిటీగా అనిపించింది నాకు, కలర్ కూడా ఎంత బాగుందో. ఇలాంటి వాటిలో జూతీస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. మనకి ఇలా ఎవ్రీడే వేర్ ఈ చికెన్ కారీ కుర్తాస్ మీదకి, జనరల్ కుర్తాస్ మీదకి చాలా బాగుంటాయి. మీకు నేను కొన్ని యాక్సెసరీస్ చూపిస్తాను. ఈ యాక్సెసరీస్ అన్నీ యాక్చువల్లీ ఎంట్రన్స్ స్టాల్స్ దగ్గర తీసుకున్నవి. సో ఇలాంటి కడాస్ తీసుకున్నాను కొన్ని. దిస్ వన్ ఈజ్ 100 రూపీస్. సో మనకి 150 అలా చెప్తారు, బట్ లుక్ ఎట్ దట్, సో ప్రిటీ. ఇంకా కొన్ని జ్యువెలరీ పీసెస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా అంతే, 180, 200 అలా చెప్తారు. బట్ మనం ఫైనలీ 100, 150కి బార్గెన్ చేయొచ్చు. సో ఇది యాక్చువల్లీ చాలా ప్రిటీగా ఉంది. నేను లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ కోసము. సో ఐ థాట్ ఐల్ గెట్ మోర్. ఇది కూడా నాకు చాలా నచ్చింది. సింపుల్ యాక్సెసరీ, సో సింపుల్గా దొరికేవి కూడా ఉంటాయి. పెద్ద బోహో జ్యువెలరీ, వెరీ ప్రిటీ వన్స్ కూడా ఉంటాయి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ దొరుకుతాయి. ఈ లోటస్ది కూడా చాలా బాగుంటుంది. ఇట్లాంటివి మనకి ఎవ్రీ ఇయర్ కనిపిస్తాయి. కొంచెం యూనిక్గా ఉండేవి అంటే
ఈసారి నాకు ఇది పెద్దగా బిగ్ సైజ్లో దొరికింది. యూజువల్గా కొంచెం చిన్న బ్రేస్లెట్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ పెద్ద జుంకాస్, ద సో ప్రిటీ అండి. నెక్స్ట్ క్రాకరీ చూపిస్తాను. సో ఈ టీ కప్స్ తీసుకున్నారు. ఇవి యాక్చువల్లీ మామ్ తీసుకున్నారు. బేసిక్, ప్రిటీ బేసిక్ అనమాట. మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు దే వెరీ నైస్ కదా. ఇవన్నీ యాక్చువల్లీ చాలా ప్రైజెస్ తగ్గించి ఇచ్చారు. మనం ఆఫ్టర్నూన్ వెళ్తే వెరీ వెరీ గుడ్ బార్గెనింగ్ చేయొచ్చు. బట్ క్రాకరీ కూడా కొంచెం యాక్చువల్లీ అడుగుతా చాలా టైం పట్టింది కొన్ని బార్గెన్ చేయడానికి. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ మగ్స్ అనమాట. ఇవి చాలా ప్రిటీగా ఉన్నాయి. ఇక్కడ అంతా ఫ్లోరల్ డీటెయిలింగ్ వచ్చింది. ఈ మగ్స్ చాలా టైం పట్టింది బార్గెన్ చేయడానికి. 100 కడిగినట్టున్నారు ముందు అమ్మ. చాలాసేపు బార్గెన్ చేయాల్సి వచ్చింది. ఐ థింక్ ఫైనల్లీ కూడా తను 150 కన్నా తగ్గలేదు అనుకుంటా. మీకు ఇలాంటివి చాలా కనిపిస్తాయి క్రాకరీ షాప్స్లో. ఆల్ ఓవర్ ద ఎగ్జిబిషన్ ఉంటాయి. బట్ ఇంకొక పర్టికులర్ క్రాకరీ షాప్ మనకి చికెన్ కారీ కుర్తాస్కి డయాగ్నలీ ఆపోజిట్లో ఎండ్లో ఉంది. ఆ షాప్లో హ్యాండ్ పెయింటెడ్వి డిఫరెంట్ ఇండిగో ప్రింట్ ఆర్ పెయింట్ అట్లాంటివి చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు అవి చూపిస్తాను. సో ఈ క్రాకరీ షాప్లో కూడా కాఫీ మగ్స్, ట్రేస్, ప్లాటర్స్, మనకి డెకరేటివ్ వాల్ ప్లేట్స్ ఇలాంటివి కూడా చాలా బాగున్నాయి. అండ్ కొంచెం ప్రైజెస్ ఎక్కువ, బట్ ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వరు ఇలాంటి షాప్స్లో, బికాజ్ ఈ క్వాలిటీ డిఫరెంట్ కాబట్టి. ఈ బ్లౌజ్ తీసుకున్నాము. ఇది మూత వస్తుంది అనమాట. కొంచెం హెవీగానే ఉంది, బట్ మనం సర్వింగ్ డిష్ లాగా వాడచ్చు గ్రేవీస్కి లైక్ రైస్ ఐటమ్స్కి. ఇట్స్ యాక్చువల్లీ సో ప్రిటీ. మనకి మంచి డెకరేటివ్ పీస్ లాగా కూడా ఉంటుంది మన క్రాకరీ వార్డ్రోబ్లో. సో ఇది ఐ థింక్ 750 చెప్పి ఎక్కువ తగ్గించలేదు అనుకుంటా. నేను ఫైనల్ ప్రైస్ ఇక్కడ పెడతాను. కొన్నిటికి గుర్తులేదు బికాస్ డిఫరెంట్ షాప్స్లో తీసుకున్నాం కాబట్టి. నేను నోట్స్ చేసుకున్నాను దేనికి ఎంత పే చేసామని. సో ఇలాంటివి ఒక 2-3 తీసుకున్నాము. రియలీ క్యూట్ డిజైన్స్ కూడా ఉన్నాయి వీటిలో. అన్నిటిని వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి వస్తారు. కొంచెం బబుల్ ర్యాప్ అది కూడా చేసి ఇవ్వమనొచ్చు. అండ్ ఈ షాప్లో అయితే ద కలెక్షన్ ఇస్ సో బ్యూటిఫుల్. హార్ట్ పెయింట్ ఉన్న మగ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాను. మీరు నా ఇంకో హాల్ కూడా చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. నా కమెంట్స్లో చెప్పండి మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళారా, మీరు ఏమేమి తీసుకున్నారు, ఆర్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు కూడా నా కమెంట్స్లో చెప్పండి. తెలుగు ఛానల్లో కూడా నేను ఎవ్రీ వీక్ వీడియోస్ పోస్ట్ చేస్తాను డెఫినెట్గా. ఇంకా యాక్చువల్లీ కొన్ని షూట్ చేసుకొని కూడా పెట్టుకున్నాను. సో ఐ డెఫినెట్లీ పోస్ట్. ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్వి ఇఫ్ యూ వాంట్ సీ మోర్ వీడియోస్ ఆల్సో నా కమెంట్స్లో చెప్పండి. ఈ ఛానల్లో అండ్ ఇంగ్లీష్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి. అక్కడ కూడా నేను క్విక్ హాల్స్, మినీ రివ్యూస్ పోస్ట్ చేస్తాను. అండ్ డెఫినెట్లీ తెలుగు రీల్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇఫ్ యూ మిస్సింగ్ దెమ్ డోంట్ ఫర్గెట్, గో చెక్ దెమ్ అవుట్. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ సబ్స్క్రైబ్. ఈ ఛానల్కి, నా ఇంగ్లీష్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.